వెల్కమ్ బ్యాక్. రాజధాని అమరావతి ప్రాంతంలో పండగ వాతావరణం సంతరించుకుంది. అమరావతి పునర్నిర్మాణ వేడుకకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అన్ని జిల్లాల నుంచి అమరావతికి వచ్చారు జనం. రాజధాని స్వప్నం సాకారమవుతున్న ఆనందంలో ప్రజలు మునిగి తేలుతున్నారు. ఉదయం నుంచే నలుమూలల నుంచి అమరావతి బాట పట్టారు ప్రజలు. ప్రధాని మోదీ కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించేలా పైలాన్ ఆవిష్కరించనున్నారు. ₹57,940 కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ఒక్క అమరావతిలోనే 49,040 కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుడతారు. అదేవిధంగా 8,000 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్ ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. వాటన్నిటికీ ముఖ్య పట్టణాలు ఉంటాయి. ఆ పట్టణాలు ఎలా ఉంటాయి, రేపు మనం కట్టుకోబోతున్న ఈ అమరావతి ఎలా ఉండాలి, దాని గురించి ఆలోచన చేశారు. దాని గురించి కలగన్నారు. ఎన్నో దేశాలకి పెద్దల్ని పంపించారు. అరే మీరు చూసి రెండర్రా అని పెద్దల్ని రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సూచికగా పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇక ఈ రీలాంచ్ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి 8 మార్గాల ద్వారా ఆ రాజధానికి చేరుకునేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. సభకు వచ్చిన వారి కోసం 11 చోట్ల విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఫస్ట్ నుంచా రాజధాని అమరావతి ప్రాంతంలో పండగ వాతావరణం సంతరించుకుంది. అమరావతి పునర్నిర్మాణ వేడుకకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అన్ని జిల్లాల నుంచి అమరావతికి వచ్చారు జనం. రాజధాని స్వప్నం సాకారం అవుతుందన్న ఆనందంలో ప్రజలు మునిగి తేలుతున్నారు. ఉదయం నుంచే నలుమూలల నుంచి అమరావతి బాట పట్టారు ప్రజలు.